తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ పుణ్యమా అంటూ ఫ్యూచర్ సిటీ చుట్టుపక్కల ప్రాంతాల భూముల ధరలకు రెక్కలొస్తాయని స్థానిక రియల్టర్లు, బిల్డర్లు, ఏజెంట్లు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు స్థానిక రైతులు, ఏజెంట్లు ఇప్పటికే 10-20% భూముల ధరల్ని కృత్రిమంగా పెంచినట్లు సమాచారం. కాకపోతే గత 2 ఏళ్ల నుంచి ప్లాట్లను కొనే నాదుడు నగరంలో పెద్దగా కనిపించట్లేదు. ఫలితంగా అనేక రియల్ సంస్థలు దారుణమైన నష్టాలను ఎదుర్కొంటున్నాయి. హైదరాబాద్ నలువైపులా ఇదే దుస్థితి నెలకొంది. కనీసం ఇప్పటికైనా పరిస్థితిలో మార్పు వస్తుందా అని శ్రీశైలం రోడ్, సాగర్ రోడ్లో ఇప్పటికే ప్లాట్లు కొన్న వాళ్ళు ఆతృతతో ఎదురు చూస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్ తో భారత్ ఫ్యూచర్ సిటీకి క్రేజ్. ఫ్యూచర్ సిటీలో కృత్రిమంగా పెంచుతున్న ధరలు, ఆచితూచి అడుగులేస్తున్న ఇన్వెస్టర్లు, ప్రవాసులు, 3 ఏళ్లయ్యాక ఎన్నికల గురించే ఆలోచన, సంస్థలొచ్చాకే చూద్దామంటున్న బయ్యర్లు. ఫ్యూచర్ సిటీకి సంబంధించి కొందరు నిపుణులు సరికొత్త విశ్లేషణకు తరలేపారు. ఫ్యూచర్ సిటీలో లోపలే రెసిడెన్షియల్ కమ్యూనిటీలను ఏర్పాటు చేయటం వల్ల అందులో ఉద్యోగం చేసేవారు అక్కడే ఉంటారు తప్ప బయటకొచ్చి ఫ్లాట్లు కొనుగోలు చేయరని అభిప్రాయపడుతున్నారు. ఇదే నిజమైతే ఫ్యూచర్ సిటీ చుట్టుపక్కల భూములు, ప్లాట్లు కొనుగోలు చేసినా పెద్దగా ఉపయోగముండదని వాదించేవారు లేకపోలేదు. అందుకే గత 2 ఏళ్లుగా ఇటువైపు ఎవరూ పెద్దగా ప్లాట్లను కొనుగోలు చేయటం లేదని స్థానిక రియల్టర్లు అంటున్నారు. ఎన్నికల ప్రభావం. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా సిటీ బదులు ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తోంది. 3 ఏళ్లలో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కనుక ఓడిపోతే కొత్త ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని కొనసాగిస్తుందా, లేక మరో కొత్త సిటీని ఏర్పాటు చేస్తుందా అనే సందేహం సామాన్యుల్లోనూ నెలకొంది. మరి ఇలాంటి గందరగోళ పరిస్థితి వల్ల బయ్యర్లు, ఇన్వెస్టర్లు, ప్రవాసులు వంటి వారు ఫ్యూచర్ సిటీ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలిసింది. 2047 లోపు తెలంగాణను $3 ట్రిలియన్ ఎకనామీకి చేర్చాలని రేవంత్ గట్టి పట్టుదలతో ఉన్నారు. క్యూర్ రేర్ అంటూ 3 జోన్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు, బిల్డర్లు, డెవలపర్లు, రియల్టర్లకు పూర్తి అవగాహన రావడానికి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రూపొందించాల్సిన అవసరం ఉంది. అసలు ఏ జోన్లు ఎక్కడెక్కడ వస్తాయో తెలియకుండా ఇందుకోసం అవసరమయ్యే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయకపోవటం వల్ల అసలుకే మోసం వస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేయాలి. ముచ్చర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో గ్లోబల్ సమ్మిట్ తో 20-30% మేర భూముల ధరలు పెరిగాయని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. కందుకూరు మండలంలోని ముచ్చర్లలో ఎకరం 1,80,00,000 ఇప్పుడు ఆరంభ ధర 2.5 కోట్లు చెబుతున్నారు. గరిష్టంగా ఇక్కడ 4 కోట్లు. కడ్తాల్ మండలంలో నిన్నటి వరకు ఎకరా భూమి ధర 1,30,00,000 ఫ్యూచర్ పనులు ప్రారంభమయ్యాక 1,80,00,000 నుంచి 3 కోట్ల వరకు పెంచేశారు. ఇలా కృత్రిమంగా ధరలను పెంచడం వల్ల అసలైన బయ్యర్లు ఆసక్తి చూపెట్టడం లేదు.